వేదము అనే మాట చాలాసార్లు మనం వింటూ ఉంటాం. వేదము అనే మాట విద్ అనే ఒక సంస్కృత ధాతువు నుండి వచ్చింది. విద్ అంటే అర్థం ఏంటో తెలుసా? తెలుసుకోవడం. నో సంథింగ్. ఏం తెలుసుకోవాలి మానవుడు? ఏం తెలుసుకుంటే మానవుని ప్రయోజనం ఉంది? ఏం తెలుసుకుంటే మానవుడు జీవితంలో సాఫల్యతలోకి వస్తాడు? ఫుల్ఫిల్మెంట్ అనేది మనిషి జీవితంలో ఉంది. మ్యాన్ ఈస్ ట్రైయింగ్ టు నో మెనీ థింగ్స్ టుడే. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఎన్నో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అసలైంది మాత్రం తెలుసుకోవట్లా. ఏంటి అసలైందంటే, మానవుడిని సృష్టించింది ఎవరు, మనిషి కోసం మరణించింది ఎవరు, మరణాన్ని జయించి తిరిగి లేచింది ఎవరు, నిత్య జీవాన్ని ఇస్తానన్నది ఎవరనే విషయాన్ని తెలుసుకోకుండా మిగతా అవన్నీ తెలుసుకోవాలని మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే బైబిల్ సెలవిస్తుంది, అమ్మా, ఏ క్రీస్తు కోసం అయితే మీరు కనిపెడుతున్నారో, ఏ మెస్సయ్య కోసం మీరు కనిపెడుతున్నారో, ఐఎమ్ హీ, నేనే ఆయన్ను అని యేసు ప్రభువారు చెప్పగానే ఆమె జీవితంలో ఒక కనువిప్పు కలిగింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్య లేదా క్రీస్తు ఈయన కాడా అని ఆమె సంతోషంతో తన గ్రామంలోని పరిగెత్తి అనేక మంది క్రీస్తును పరిచయం చేసింది.